హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. పోలీస్ అనగానే ఆ పేరులోనే ఒక పవర్ ఉంటుందండి. అంటే చాలామంది పోలీస్ ఆఫీసర్లు విశాఖపట్నం వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారండి. కానీ కొంతమంది వచ్చినప్పుడు తమదంటూ ఒక ముద్రని వేసి ఎంతో ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి వెళ్తూ ఉంటారండి. అలాంటి పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారండి. ఆయనే నన్ అదర్ దెన్ విశాఖపట్నం కమిషనర్గా ఉన్న సంకభద్ర బాగ్చి గారు. ఆయన విశాఖపట్నం వచ్చి 1.5 years అయింది. కానీ తనదంటూ ఒక ముద్రని క్రియేట్ చేస్తూ జనంతో మమేకం అవుతూ ఉన్నారండి. సో ఆయన మన గెస్ట్గా ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. యాక్చువల్గా సినిమాలకి సంబంధించి చాలాసార్లు అంటే హీరోలకి చెప్తూ ఉంటారు, డాక్టర్ కాబోయి హీరో అయ్యాను అని, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని. మీరు డాక్టర్ అయ్యి ఐపీఎస్ అయ్యారు. ఏంటి సార్ ఆ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? యాక్చువల్గా దానికి ఏమైనా బలమైన కారణం ఏదైనా ఉందా? ఇప్పుడు నా తండ్రి డాక్టరే, నా తమ్ముడు డాక్టర్, నా బావ డాక్టర్, నా అమ్మగారికి ఒకే ఒక కుడిక, నా పిల్లలు అందరూ జీవితం అంతా డాక్టర్గా పనిచేయాలి. సో నేను కూడా ఎంబీబీఎస్ చేసి అందులో నాకు ట్రిపుల్ గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్ వచ్చింది. తర్వాత ఎండి జనరల్ మెడిసిన్గా సీట్ వచ్చింది మంచి మెడికల్ కాలేజ్లో. ఇదంతా చేస్తూ ఉంటే మా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ బలమైన కారణాలు ఉన్నాయి. అందుకే నేను మెడికల్ ప్రొఫెషన్ మీద అపారమైన ప్రేమ ఉన్నప్పుడు కూడా ఐపీఎస్ జాయిన్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. సార్ అంటే బలమైన కారణాలు అంటే ఏదైనా ఐపీఎస్ ఐఏఎస్ అనేది అంటే చాలామంది చదువుకునే వాళ్ళు వాళ్ళకి ఒక డ్రీము అట్లా అవ్వాలి ఇలా అని. ఎందుకంటే మన దగ్గర ఎంతోమంది యూపీఎస్సీకి క్రాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. కానీ కొద్దిమందికి మాత్రమే అదృష్టం అనేది ఉంటుంది. మీరు డాక్టర్ ప్రొఫెషన్ మీద అంత ప్రేమ ఉన్నా కూడా ఈ ఐపీఎస్ అవ్వడానికి బలమైన కారణం ఉంది అని అన్నారు కదా సార్. ఒకసారి అదేమైనా చెప్పగలరా సార్? షేర్ చేసుకోవచ్చా అండి? అవునండి. సో ఇప్పుడు నేను మెడికల్ కాలేజ్లో ఇంటర్న్షిప్ చేస్తూ ఉండగా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఒకరోజు రాత్రి ఒక సంఘటన జరిగింది. రాత్రి అప్పుడు 10 అనుకుంటా, నేను చూసాను ఒక పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. రౌండ్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే ఆ పేషెంట్ చనిపోయి ఉన్నాడు. నాకు అనుమానం వచ్చింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒకటి ఏ బ్యాగ్ నుండి బ్లడ్ వెళ్తుంది అది ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి తెచ్చాడు. ఓకే. అది ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్, ప్రభుత్వ ఆసుపత్రి. అవునండి. అది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ తీసుకురావడానికి అవసరమే లేదు. గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఉంది. నంబర్ 2, ఆ బ్లడ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన బ్లడ్ మనం ఎప్పుడూ ఇవ్వకూడదు. ఓకే. అప్పుడు నాకు అనిపించింది ఏదో ఒక మూఠ ఉంది, కుట్ర ఉంది. అందుకే పేద పేషెంట్స్కి మిస్లీడ్ చేసి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ తీసుకురావాలని బలవంతం చేసి తర్వాత వాళ్ళకు తెలియకుండా ఎక్స్పైర్డ్ బ్లడ్ ఇచ్చేసి దానివల్ల ఇటువంటి పేషెంట్స్ ఇంతకుముందు కూడా చనిపోయి ఉండొచ్చు, మాకు తెలియదు, భవిష్యత్తులో కూడా చనిపోతారు. ఇది ఖచ్చితంగా అడిగట్టాలి, లోతు వరకు విచారించాలి, దర్యాప్తు చేయాలి. అందుకే నేను ఇమీడియట్గా ఆ బ్లడ్ బ్యాగ్ ఫ్రిడ్జ్లో పెట్టి లాక్ చేసి రేపు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాము, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయిస్తాము. దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు అందరినీ బయటికి లాగేస్తామని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే రాత్రి చాలా లేట్ అయింది కాబట్టి. మరుసటి రోజు పొద్దున వచ్చి చూస్తే ఫ్రిడ్జ్ ఉంది కానీ బ్లడ్ లేదు. మొత్తం బాగా క్లీన్గా ఎవరు మొత్తం క్లీనింగ్ చేసేసాడు. ఆ కాన్స్పిరసీ బయటపడకుండా ఉండడం కోసం. అవునండి. అప్పుడు అందరితో అడిగితే ఎవరు ముందుకు రాలే.
ఏం జరిగింది, ఏం కథ, సరే మాకు ఏమీ తెలియదు అంటారు. తర్వాత నా ఫ్రెండ్ ఒకడు చెప్పారండి, చూడు నువ్వు రాత్రి అలా పబ్లిక్గా చెప్పావు కదా, ఇలా రేపు పొద్దున పోలీస్ స్టేషన్ వెళ్తాను, ఇమీడియట్గా అందరికీ తెలిసిపోయింది. ఈ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ వచ్చేసి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్, ఆయనది బెనామీ ప్రాపర్టీ. ఆయన ఇలాగే చేస్తారు, ఇలాగే బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు అంతా అందరికీ తెలిసిపోతుందని భయంతో నువ్వు వెళ్ళిపోయిన వెంటనే అతను పరిగెత్తి వచ్చి మొత్తం క్లీన్ చేసి ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదని ఆదేశాలు జారీ చేసి వెళ్ళారు. కాబట్టి నువ్వు మర్చిపో, నీ దగ్గర ఎవిడెన్స్ కూడా లేదు, నువ్వు ప్రూఫ్ చేయాలంటే నువ్వు ఎలా ప్రూఫ్ చేస్తావు? నాకు అప్పుడు అనిపించింది, అప్పుడు వరకు నేను అనుకున్నాను మెడికల్ ప్రొఫెషన్ చాలా నోబెల్ ప్రొఫెషన్, జీవితం అంతా పబ్లిక్కి సేవ చేయాలి, సాయం చేయాలి, అందరూ నోబెల్ సోల్స్ డాక్టర్స్. అప్పుడు అర్థమైంది ఇటువంటి ప్రొఫెషన్లో కూడా ఇటువంటి అవినీతి ఉంది. నేను అనుకున్నాను, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే డాక్టర్స్గా ఎవరు ఇలా అవినీతికి పాల్పడుతున్నారు, అందరి మీద యాక్షన్ తీసుకోవచ్చు అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. నాకు మొదటిసారి ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం వచ్చింది. కాల్కటా నగరంలో నడిబొడ్డున ఆర్లీ మార్నింగ్ పొద్దున నుండి మేమందరం కుటుంబ సభ్యులు మేమందరం నిల్చొని ఉన్నాం క్యూలో. టోటల్ 15 మంది మేము, అది జాయింట్ ఫ్యామిలీ. ఓకే. ఆకస్మికంగా మా కాలనీలో నివసిస్తున్న ఒక రాజకీయ నాయకుడు మా వైపు వచ్చారండి. అతనితో పాటు 2-3 పోలీసు వాళ్ళు కూడా వచ్చారండి. అతను వచ్చి ఫస్ట్ మా నాన్నమ్మ గారికి, అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, నీ ఓటు మేమే వేస్తాం. తర్వాత నా నాన్నమ్మ గారికి 6 మంది కొడుకులు. సో అందరూ భార్యతో కలిసి వచ్చారండి. తర్వాత నేను, నా కజిన్ చెల్లి ఒకడు, మొత్తం 15 మంది. అందరికీ వెళ్ళి అదే చెప్పడం, నువ్వు నా పార్టీకి మద్దతు ఇస్తావని నమ్మకం లేదు, కాబట్టి ఈ 15 ఓట్స్ మేమే వేస్తాం. సో రిగ్గింగ్ చేస్తామని వాళ్ళు చెప్పేస్తారు. సరే, పొలిటికల్ రాజకీయ నాయకుడు ఇలా రిగ్గింగ్ చేస్తాడు నేను కూడా విన్నాను, కానీ పోలీస్తో కలిసి వచ్చాడు, పోలీస్తో కలిసి బెదిరిస్తున్నాడు. ఓకే. అప్పుడు మీ ఏజ్ ఆల్మోస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 కదండి? 18+. అది కూడా కాల్కటా లాంటి నగరంలో నడిబొడ్డున అందరూ చూస్తూ ఉండగా అంత ధైర్యం. అప్పుడు నాకు అనిపించింది, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి పోలీసులు ఉన్నారు, ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు, అది కూడా అందరూ చూస్తూ ఉండగా, అంటే ఎటువంటి భయం లేదు. అప్పుడు నాకు అనిపించింది, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అది కూడా ఒక మంచి పోలీస్ అధికారిగా పనిచేయడం చాలా అవసరం. ఇటువంటి తప్పుడు పని ఎవరైనా పోలీసు వాళ్ళు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవడం కూడా అవసరం. లేకపోతే పబ్లిక్కి, ప్రజలకు పోలీస్ విభాగం మీద నమ్మకం పోతుంది. ఈ 2 సంఘటనలు మా జీవితంలో జరిగిన తర్వాత నేను ఎగ్జామ్ రాసి ఫస్ట్ ఛాన్స్లోనే నాకు 62 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో. నేను ఐపీఎస్ జాయిన్ చేశాను. సార్, ఇప్పుడు మీరు డాక్టర్ ఎంబీబీఎస్ చేశారు కదండి, ఎంతకాలం సర్వీస్ చేశారు సార్ డాక్టర్గా, జూనియర్ డాక్టర్గా? నేను ఎంబీబీఎస్ తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ సెలెక్ట్ అయ్యాను, ఎండి కూడా జాయిన్ చేశాను. తర్వాత కొంతకాలం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో కూడా డాక్టర్గా పనిచేశాను. తర్వాత మాకు ఈ
ట్రైనింగ్కి రావాలని కాల్ వస్తే ముసోరి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అక్కడికి వెళ్ళి ప్రొఫెషన్ స్టార్ట్ చేశాను. సార్ అప్పట్లో కూడా ఇలా ఎగ్జామ్ ఉండేదండి, యూపీఎస్సీ ఇప్పుడు నడుస్తుంది కదండి, ప్రిలిమ్స్ సివిల్స్ ఇలా అలా అలా ఉండేది కదండి మీరు చేసినప్పుడు కూడా? అంతే, సేమ్ ఎగ్జామ్. ఓకే సార్, యాక్చువల్గా మీకు బాగా ఇష్టమైన నోబెల్ ప్రొఫెషన్ వదిలేసుకొని ఇందులోకి వచ్చారు ఒక కారణం, ఒక బలమైన కారణంతో. ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాక్చువల్గా పోలీసుల్లో కూడా అంటే విధులు నిర్వహించకుండా నిజాయితీగా లేని వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అంటే నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా వ్యవస్థను మార్చాలి అన్న దాంతో ఇందులోకి రావడం జరిగింది అన్నట్టు మీరు చెప్పుకొని వచ్చారు. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలా చెప్పలేదు కానీ సెన్స్ అయితే ఇదే. సో ఈ పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత అంటే నిజాయితీగా ఉండడం అనేది చాలా చాలా కష్టమైన వ్యవహారం కదండి. అంటే ఇప్పుడు పొలిటికల్ సినేరియోలో కానీ, ఎందుకంటే మీరు పొలిటికల్ బాసెస్కి కూడా కొంత జవాబుదారీతనం ఉంటుంది. అంటే మీరు రెస్పాన్సిబుల్, అంటే వ్యవస్థలోని ప్రతి రంగం ఇంకో దానికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది కదండి. ఇలాంటి సమయంలో అంటే నిజాయితీగా బతకడం అనేది చాలా కష్టమైపోయిన వ్యవహారం ఉన్న దాంట్లోని ఎలా నెగ్గుకొని వచ్చారు సార్? ఎలా ఓవర్కమ్ చేశారు? నేను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముసోడి, అక్కడ ట్రైనింగ్ మొదలైంది. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అక్కడికి వచ్చారండి. ఓకే. ఆయన కేరళ క్యాడర్ ఆఫీసర్, మాథ్యూ ఆయన పేరండి. కేరళ. ఓకే. అందరితో అడిగాడు, నువ్వు ఇప్పుడు నిజాయితీ గురించి చెప్తున్నావు కదా, జీవితం అంతా అవినీతి నుండి దూరంగా ఉంటావా అని అందరితో అడిగారండి. అందరూ ఎస్ సార్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అందరూ సర్వీస్ వాళ్ళు అక్కడ అదే చెప్పారండి, మేము జీవితం అంతా అవినీతి నుండి దూరంగా ఉంటాం, నిజాయితీ పరులు అధికారులు అని అందరూ మమ్మల్ని గుర్తిస్తారని ఆయనకు చెప్పారు. అప్పుడు ఆయన చెప్పారండి 2 మాటలు, చాలా ముఖ్యమైన మాటలు. ఒకటి, నేను చాలామంది ఆఫీసర్స్ని చూసాము, ఇలా సర్వీస్ ఎప్పుడు మొదలవుతుంది అప్పుడు ఇలాగే చెప్తారు, కానీ సర్వీస్ నుండి రిటైర్ అయ్యేటప్పుడు చూస్తే వాళ్లకు పేరు ఉంది, అవినీతి పరులు అధికారులుగా మంచి పేరు సంపాదించారు, నిజాయితీ పరులుగా పేరు లేదు, మ్యాక్సిమం అలాగే చూసాము. కాబట్టి జీవితం అంతా, క్యారియర్ అంతా అవినీతి నుండి దూరంగా ఉండడం చాలా కష్టం. అది ఆయన ఫస్ట్ చెప్పారండి. నెంబర్ 2, ఆయన ఇంకొకటి చెప్పారండి, ఒక ఆఫీసర్ అనుకుంటారు నేను అవినీతి నుండి దూరంగా ఉంటాను, కానీ పెళ్ళి అయిపోయినాక స్పౌస్, భార్య కానీ భర్త కానీ డిమాండ్స్ మొదలు పెడతారు. ఓకే. చూడు, నీ కలీగ్, నీ బ్యాచ్మేట్, నీ క్యాడర్మేట్ హైదరాబాద్లో ఒక ఇల్లు, అమరావతిలో ఒక ఇల్లు, వైజాగ్లో ఒక ఇల్లు, కర్నూలులో ఒక మాల్, ఈ హైదరాబాద్లో ఒక రోల్స్ రాయస్, ఓకే, వైజాగ్లో ఒక ల్యాంబోర్గిని, ఇవన్నీ ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? ఒక ప్లాట్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక బండి లేదు, కానీ నువ్వు కూడా క్లెయిమ్ చేస్తున్నావు, నువ్వు కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ క్లెయిమ్ చేస్తున్నావు, ఈ క్లెయిమ్ చాలా హాస్యాస్పదంగా ఉంది అని స్పౌసే చెప్తారు. డిమాండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంట్లో. అప్పుడు ఈ గొడవ, గలాట, ఘర్షణ భరించలేక చాలామంది మొదలు పెట్టరు అవినీతి. కాబట్టి ఆయన ఏమన్నారంటే, అవినీతి నుండి నువ్వు నిజంగా దూరంగా ఉండాలంటే నీ స్పౌస్ కోఆపరేషన్, సాయం నీకు ఎంతైనా అవసరం. సో నా పెళ్ళి అయినాక నా వైఫ్తో అడిగాను. వైఫ్ ఏం చెప్పారంటే, నాకు 2 పూట్ల నువ్వు అన్నం పెడితే చాలు, ఇంకా నేను ఏమీ ఆశించను, ఏమీ అడగను. గ్రేట్ థింగ్. సో నేను అవినీతి నుండి దూరంగా ఉండగలిగాను. ఆ క్రెడిట్ నా వైఫ్కి వర్తిస్తుంది.
సార్ మీది లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ సార్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అండి. యాక్చువల్గా మేడం గారు కూడా సోషల్ యాక్టివిటీస్లో వాటిలో వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి. నేను చూస్తూ ఉంటాను మీడియాలో రకరకాల వాటిలో. కొంచెం సమాజం మీద ఒక రకమైన ప్రేమ, ఏదైనా ఒక మార్పు తీసుకొని రావాలి అనే ఒక ఆలోచన, ఇలాంటివన్నీ ఉన్నాయి మేడం గారికి, మీకు కూడా. మీరు కూడా చూస్తూ ఉంటాను, ఎందుకంటే చాలాసార్లు చాలా ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు, ఒక ఇన్స్పైరింగ్ స్పీచెస్ కానీ ఏదైనా మాటలు చెప్తూ ఉంటారు, కొంత బ్యాకప్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో అంటే మేడం గారు ఫస్ట్ నుంచి ఆ కైండ్ ఆఫ్ ఇది ఉండడం వల్ల మీరు ఇలా ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఇప్పుడు మా ముందు ఉన్నారు, అంతే కదా సార్? అది మేడం కోఆపరేషన్ లేకపోతే ఇది సాధ్యం కాదని చెప్తున్నా. ఎస్ సార్. యాక్చువల్గా మీ ఫస్ట్ పోస్టింగ్ 1996 జమల్ మడక్ కదండి, బ్యాచ్ జమల్ వరకు ఫస్ట్ పోస్టింగ్. ఏంటి సార్? ఏఎస్పీగా. ఓకే, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే ఓకే. జమ్మల్ మడుగు. అంతకుముందు గ్రే హౌన్స్లో పనిచేసాము అసాల్ట్ కమాండర్గా. ఆ పోస్ట్ అందరికీ వస్తుంది. దాని తర్వాత జమ్మల్ మడుగులో పనిచేశాను. సార్ యాక్చువల్గా నాకు పోలీస్ సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. అంటే ఏ మనిషి అయినా తను చేయలేనిది ఆ క్యారెక్టర్ చేస్తూ ఉంటే తను ఊహించుకుంటూ ఉంటాడు. అంటే చాలామంది సినిమాలు అంటే ఎందుకంత అభిమానిస్తూ ఉంటారంటే హీరో క్యారెక్టర్లో రిజంబ్లెన్సెస్ అంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో అందుకని అభిమానులుగా తయారవుతుంటారు. పోలీస్ సినిమాల్లో యాక్చువల్గా ఆ కాకి డ్రెస్ వేసుకోగానే ఒక రకమైన పవర్తోనే అన్యాయం కోసం, అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి పోరాడడం, అవన్నీ చూస్తే చాలా గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉంటాయి. అట్లాగా మీకు ఫస్ట్ టైం మీరు ఈ డ్రెస్ ఐపీఎస్ అయిన తర్వాత ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఫస్ట్ టైం కలిగిన ఫీలింగ్. అంతకుముందు ఇంకొక కథ చెప్తాను. చెప్పండి సార్. సో నాకు తెలుగు భాష నేర్చుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నుండి అప్పుడు వివిధ భారతి ఉండేది. వివిధ భారతిలో ప్రతిరోజు సౌత్ ఇండియన్ భాష, తమిళ్, కన్నడం, తెలుగు, మలయాళం పాటలు రెగ్యులర్గా ప్లే చేసేవాళ్ళు. నేను ప్రతిరోజు వినేవాడిని. సో ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత నేను అడిగాను, తెలుగు భాష త్వరగా నేర్చుకోవాలంటే ఎలా? ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పారు, తెలుగు భాష నేర్చుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే తెలుగు లాంటి ఈజీ భాష ఎక్కడ లేదు. నేను అడిగాను, సార్ ఎలా? సార్ నార్త్ ఇండియా నుండి వచ్చారండి. ఆయన ఏమన్నారంటే, నువ్వు ఏదో ఒక సెంటెన్స్ ఇంగ్లీష్లో చెప్పు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకే. నేను చెప్పాను, సార్ ఐ వాంట్ టు గో హోమ్, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు నేర్పించండి. ఓకే, చాలా ఈజీ. ఐ వాంట్ టు గో హోమ్ అండి, ఇది తెలుగు అయిపోయింది. అండి యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ తెలుగు అయిపోతుంది. నేను ఇదే నేర్చుకున్నాను, ఇలాగే తెలుగు మాట్లాడతాను, నువ్వు కూడా ఇలాగే నేర్చుకో. సో ఆయన చెప్పిన మాట విని బాగా నవ్వాను, కానీ అది గ్రహించలేకపోయాను. అప్పుడు వేరే వాళ్ళతో అడిగాను, తెలుగు ఎలా నేర్చుకోవాలి? అప్పుడు వాళ్ళు చెప్పారు, నీకు ఏమి ఇష్టం? పాటలు, మూవీలు, పుస్తకాలు. నేను చెప్పాను, మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు వాళ్ళు చెప్పారు, తెలుగు మూవీ చూడడం, తెలుగు మూవీ అది కూడా సబ్ టైటిల్ లేకుండా నువ్వు చూస్తూ ఉంటే నీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే. అండ్ నువ్వు తెలుగు కూడా ఫాస్ట్గా తెలుగులో మాట్లాడవచ్చు. సో నేను జీవితంలో మొదటి తెలుగు మూవీ చూసాము. ఏంటి సార్ ఆ సేమ్ మూవీ పేరు గుర్తుందా సార్? అదే తొలి ప్రేమ. ఎక్కడ చూశాను? అప్పుడు నా పోస్టింగ్ శ్రీకాకుళం జిల్లా. అప్పుడు 1999 సంవత్సరం నక్సలైట్ ప్రాబ్లం చాలా ఉండేది. ఆ ఫిల్మ్ ఒక మూవీ హాల్లో వచ్చింది. ఎక్కడ? మందసలో చూసారా సార్? సో ఒక 2-వీలర్ మీద వెళ్ళి అక్కడ ఒక సివిలియన్ లాగా సివిలియన్స్తో కలిసి తొలి ప్రేమ చూశాను. కీర్తిరెడ్డి, పవన్ కళ్యాణ్. అది నా జీవితంలో చూసిన మొదటి తెలుగు మూవీ. రెండో మూవీ చిరంజీవి గారిది, ఇద్దరు మిత్రులు. అదే టైం రిలీజ్ అయింది. ఓకే.
మూడో మూవీ పోలీసు. అదే అప్పుడు శ్రీహరిది శ్రీహరి అండి. ఆయన ఇప్పుడు లేరండి. లేరు. కానీ అదే పోలీస్ మూవీ గురించి మీరు చెప్పారండి, అందుకే పోలీస్ మూవీ గురించి చెప్తున్నా. అది నా జీవితంలో చూసిన మూడో మూవీ. నేను అప్పుడు శ్రీకాకుళంలో ఉన్నాను, వైజాగ్ వచ్చి ఇక్కడ ఒక మూవీ హాల్లో చూసాము. పోలీస్ సినిమా ఇక్కడ చూసారు సార్, అవునండి. వైజాగ్లో చూసారు. అవునండి, 1999 సంవత్సరం. 99. అదే టైం రిలీజ్ అయింది అనుకుంటా ఈ మూడు మూవీస్. అవునండి. సో ఆ విధంగా తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ అయింది. అవునండి. కానీ సార్ యాక్చువల్గా తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు కదండి. తేట తెలుగు, తీయనైన తెలుగు అంటారు. అంటే తెలుగు అనేది చాలా స్వీటెస్ట్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారు. అంటే తెలుగు వాళ్ళగా పుట్టడం ఒక అదృష్టం అని కూడా అంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం బెంగాలీ లాంగ్వేజ్ అనగానే ఒక అద్భుతమైన నోబెల్ పర్సన్స్ ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. రైటర్స్ కావచ్చు, కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, సినిమా డైరెక్టర్స్ కావచ్చు. బెంగాలీ కూడా ఒక రిచ్ కల్చర్తో ఉన్న లాంగ్వేజ్గా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది కదండి. సో బెంగాలీస్కి చాలామందికి, మీరు బెంగాలీ కదండి భర్త, బెంగాలీస్కి చాలామందికి హిడెన్ టాలెంట్స్, పాటలు పాడడం, కవితలు రాయడం, ఏదో కథలు రాయడం, ఇలాంటి రకరకాలు ఉంటాయని అంటూ ఉంటారు. మీకు ఏమైనా ఉన్నాయి సార్ అలాంటివి? నాకు కవితలు రాయడం, కథలు రాయడం చాలా ఇష్టం. ఓ, చిన్నప్పటి నుండి రాస్తూనే ఉంటాను. కానీ ఐపీఎస్ ఉద్యోగం వచ్చిన తర్వాత మాకు టైం దొరకట్లేదు. ఓకే. సో ఇప్పుడు నా చిన్న అమ్మాయి, నాకు 2 అమ్మాయిలు, ఓకే. చిన్న అమ్మాయి అది మొదలు చేశారండి. చిన్నప్పుడు నుండి పోమ్స్, కథలు అన్నీ రాస్తూనే ఉన్నారు. చూస్తే చాలా పుస్తకాలు అన్నీ అమ్మాయి రాసిన కవితలు అండ్ ప్రోజ్, కథలు అన్నీ. సో మా వైఫ్కి పాటలు అంటే ఇష్టం, పాడడం, నృత్యాలు అంటే ఇష్టం. సో ఆ విధంగా నాది, నా అమ్మాయిది లిటరేచర్, నా భార్యది పాట అండ్ నృత్యం. కానీ ఎక్కడో విన్నాను సార్ మీరు పాటలు బాగా పాడతారని. అది పాటలు చిన్నప్పుడు పాడేవాడిని, తర్వాత కష్టం. పాటలు పాడాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే కష్టం. మీరు కథలు రాయాలంటే మీకు పేపర్ పెన్ ఇచ్చేసి టైం ఇస్తే రాసుకోవచ్చు. కానీ పాటలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయకపోతే, రిహార్స్ చేయకపోతే, రివాజ్ చేయకపోతే కష్టం. సార్ యాక్చువల్గా ఒక కళాకారుడు ఎప్పుడు చాలా సున్నితత్వం, అంటే సెన్సిటివిటీ అనే దాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఆ సెన్సిటివిటీ ఉంటేనే అతను దేని మీదైనా స్పందించి ఒక పోయం కావచ్చు, ఒక పాట కావచ్చు, ఎనీథింగ్ ఆ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని పెర్ఫామ్ చేయగలుగుతాడు, రాయగలుగుతాడు, లేకపోతే చేయగలుగుతాడు. కానీ పోలీస్ అంటే మీరు ఒక కవిగా కవితలు రాసేవారు, కథలు రాసేవారు, ఇలాంటి ఒక రైటర్, ఒక పోయిట్ అనేవారు వ్యక్తి మీలో ఉండేవారు, ఒక ఇన్నర్ టాలెంట్. సో పోలీసింగ్ అనేది పోలీసుల్లోకి వచ్చిన తర్వాత కొంచెం కర్కశంగా, కొంచెం హార్డ్గా ఉండాలి. సో ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ ఆ సున్నితత్వాన్ని, హార్డ్ మెంటాలిటీని? ఇప్పుడు నాకు నా బ్యాచ్మేట్ ఒకసారి చెప్పారండి, పోలీస్ అంటే చాలా టఫ్గా ఉండాలి. అంటే టఫ్గా ఉండాలంటే రౌడీస్తో మీరు టఫ్గా ఉండండి, నేరస్తులు, దౌర్జన్యం చేసిన వాళ్ళు, దుర్మార్గులు టఫ్గా ఉండండి. కానీ ఆ బ్యాచ్మేట్ ఏం చెప్పారంటే పబ్లిక్తో కూడా టఫ్గా ఉండాలి, కర్కశంగా మాట్లాడాలి, తీయగా మాట్లాడకూడదు, మంచిగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే అప్పుడు పబ్లిక్ భయపడతాడు. ఓకే. కానీ మనం తీయగా మాట్లాడితే, మంచిగా ప్రవర్తిస్తే పబ్లిక్ లెక్క చేయడు, పట్టించుకోడు, భయపడడు. అప్పుడు పోలీస్ అని మర్యాద పోతుంది అని ఆ బ్యాచ్మేట్ నాకు చెప్పారండి. ఇప్పుడు నాది 96 బ్యాచ్, ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు అయిపోతుంది సర్వీస్ క్యారియర్. నేను నా జీవితం నుండి నేర్చుకున్నాను,
గీతలో ఒక శ్లోక ఉంది, పరిత్రాణాయ సాధునం వినాశాయ చ దుష్కృతం. మనం టఫ్గా ఉండాలి, కర్కశంగా ఉండాలి, హార్ష్గా ఉండాలి, రూడ్గా ఉండాలి, రౌడీస్తో, నేరస్తులతో, దుర్మార్గులు, దౌర్జన్యం చేసిన వాళ్ళతో, కానీ పబ్లిక్తో, పేద ప్రజలతో మనం చాలా సాఫ్ట్గా ఉండాలి, తీయగా మాట్లాడాలి, మంచిగా ప్రవర్తించాలి, కూర్చోపెట్టి మాట్లాడాలి, శ్రద్ధగా వినాలి, సాధంత వరకు సాయం చేయాలి. ఎందుకు? ఒక పబ్లిక్ పోలీస్ దగ్గరికి ఎప్పుడు వస్తారు? చాలా బాధతో ఉంటే, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తే శ్రద్ధగా పోలీస్ దగ్గరికి రాడు కదా, ఎంజాయ్ చేయడానికి పోలీస్ దగ్గరికి రాడు కదా. ఆ పరిస్థితిలో ఆల్రెడీ బాధలో ఉన్న, ఇబ్బంది ఫేస్ చేస్తున్న వ్యక్తి మా దగ్గరికి వస్తే మేము కూడా జరుగు, అక్కడ ఇక్కడికి రావద్దు అని వెళ్ళిపో, అది న్యాయమా? అది ధర్మమా? ఓకే, ఇది పోలీసింగ్ కానే కాదు. న్యాయం కోసం మా దగ్గరికి వస్తే, మీ దగ్గరికి వస్తే, పోలీస్ దగ్గరికి వస్తే, పోలీస్ వాళ్ళు కూడా అలా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి, ఆ బాధలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి ఒక వ్యక్తి వ్యాధి ఏదైనా ఉంటే ఆసుపత్రికి వెళ్తారు, డాక్టర్ కోసం దగ్గరికి, ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం. అప్పుడు డాక్టర్ కూడా ఇలాగే ప్రవర్తిస్తే ఆ పేషెంట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇది కూడా ఒక ప్రాబ్లం. ఇలా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, పబ్లిక్ ఇబ్బందులు ఉంటే పోలీస్ దగ్గరికి వెళ్తారు. ఎక్స్పెక్టేషన్ ఏంటి? పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నా ప్రాబ్లం సాల్వ్ చేసినా చేయకపోయినా కనీసం మా బాధ వినాలి, ప్రయత్నం చేయాలి. తర్వాత 100% కేసెస్లో ప్రాబ్లం సాల్వ్ చేయడం ఏ మనిషి చేయలేడండి, కానీ సిన్సియర్గా ప్రయత్నం చేశారు, కొంతవరకు సాల్వ్ చేశారు, చాలు, పబ్లిక్ హ్యాపీగా వెళ్తారు. పబ్లిక్ ఎందుకు పోలీస్ మీద నెగటివ్ ఒపీనియన్ బయట చెప్తారండి? పోలీస్ సాల్వ్ చేయలేదు ప్రాబ్లం కారణం కానే కాదు, పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడు, మనిషిగా చూడలేదు, అందుకే. ఇదే నా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు చాలాసార్లు వింటూ ఉంటానండి, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది, గుడ్ పోలీసింగ్ అనేది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రెండ్లీ పోలీసింగ్ దాంట్లోకే వస్తాయి కాదన్లు. ఇంకేంటి సార్, ఇంకా పర్టికులర్గా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా ఉండాలని ఏమైనా ఉందా అండి? నేను ఒకే ప్రిన్సిపల్ మీద ఫోకస్ చేస్తాను. ఇంగ్లీష్లో అంటారు స్టెప్ ఇన్ టు హిజ్ షూస్. ఓకే, ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నారండి ఒకసారి ఊహించండి, ఆలోచించండి. ఆ పరిస్థితిలో నేను ఉంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం పనిచేయాలి. నేను జీవితంలో డాక్టర్ కోసం దగ్గరికి, ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం. ఇదండి ఆ కేసు అప్పుడు డాక్టర్ కూడా ఇలాగే పోలీస్ మీద నెగటివ్ ఒపీనియన్ బయట చెప్తారండి. పోలీస్ సాల్వ్ చేయలేదు ప్రాబ్లం కారణం కానే కాదు, పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడు, మనిషిగా చూడలేదు, అందుకే. ఇదే నా అభిప్రాయం. నేను ఒకే ప్రిన్సిపల్ మీద ఫోకస్ చేస్తాను. ఇంగ్లీష్లో అంటారు స్టెప్ ఇన్ టు హిజ్ షూస్. ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నారండి ఒకసారి ఊహించండి, ఆలోచించండి. ఆ పరిస్థితిలో నేను ఉంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం పనిచేయాలి. నేను జీవితంలో డాక్టర్గా
ఉన్నప్పుడు ఒక్కసారి పోలీస్ స్టేషన్ వెళ్ళాను కలకట్టాలో. ఏ కేసు విషయం? అది ఇందాక అన్నారు కదా, అక్కడ అక్కడ ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు. ఓకే మేము పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు. ఒక ఇష్యూలో పోలీస్ స్టేషన్ వెళ్ళాను. పోలీస్ వాళ్ళు నో బాల్కనీలో వెయిట్ చేయి, టైం ఉంటే రమ్మంట అని బాల్కనీలో వెయిట్ చేయమని చెప్తే ఓపికగా వెయిట్ చేశాను. కానీ పోలీస్కి టైం దొరకలేదు నన్ను పిలవడానికి. నేను కలకటాలో చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్. ఇదే కామన్ పబ్లిక్ ఎక్స్పీరియన్స్. పోలీస్ పట్టించుకోడు. ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే అప్పుడు పట్టించుకుంటారు. ధనవంతుడు పోలీస్ స్టేషన్ వస్తే పట్టించుకుంటారు. పలుకుబడి ఉంటే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ వస్తే పట్టించుకుంటారు. కానీ పేద ప్రజలు పోలీస్ స్టేషన్ వస్తే పట్టించుకోడు అని కామన్ పబ్లిక్ ఒపీనియన్ ఈరోజు కూడా మన దేశంలో. సో ఈ పరిస్థితిలో మన ఫ్రెండ్లీ పోలీసింగ్ నిజంగా చేయాలంటే నేను కూడా రిటైర్ అవుతాను ఒకరోజు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను కూడా సామాన్యుడిలాగా పోలీస్ స్టేషన్ వెళ్ళాలి. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తే నేను ఎలా ఫీల్ అవుతాను? ఎప్పుడైనా మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నువ్వు పోలీస్ నుండి సామాన్యుడిగా ఎటువంటి ప్రవర్తన ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అలాగే ప్రవర్తించాలి. అది ఈ ఒక్క ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. అదే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. అవునండి సార్. ఇందాక చెప్తూ మీరు మొట్టమొదటిసారిగా చూసిన సినిమా తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ గారిది అన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే అప్పుడప్పుడు ఎక్కడో ఏదో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడైనా కలవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా సార్. అంటే ప్రోటోకాల్ పరంగా లేకపోతే ఇంకా వేరే విధంగా జరుగుతూ ఉంటాయి కదండి. ఎప్పుడైనా మామూలుగా అదర్ దెన్ ఈ అంటే పొలిటికల్ ఇష్యూస్ లేకపోతే అంటే శాంతి భద్రతల సమస్యలు కాకుండా ఇలాంటి విషయాలు ఏమైనా మాట్లాడడం అంటే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి నేను మొట్టమొదటిసారిగా చూసిన సినిమా మీ సినిమా అని చెప్పడం జరిగిందా సార్? చెప్పలేదా? ఓన్లీ ఆఫీషియల్ విషయాల గురించి మాట్లాడారు. ఓకే సార్. ఇప్పుడు చాలాసార్లు యాక్చువల్గా పొలిటికల్ పవర్కి పోలీస్ పవర్కి మధ్య క్లాషెస్ అనేవి చాలాసార్లు వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. అంటే అందులో ఎంత నిజం ఉందో నాకైతే తెలియదు, కానీ ఒక క్లాషెస్ అనేవి ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. సో అట్లాగే మీ మీద ప్రెషర్స్ ఏవైనా రావడం, ఆ క్లాషెస్ ఏవైనా పొలిటికల్ పవర్స్తోనే అక్కడ ఉండే లోకల్ ప్రజాప్రతినిధి కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళతో ఏమైనా క్లాషెస్ రావడం అలాంటివి ఏం జరిగాయి సార్? నేను నా జీవితంలో ఒకటి చూశాను, మీరు శ్రద్ధగా వినాలి. ఓకే. ఇప్పుడు రాజకీయ నాయకులు మీకు కాల్ చేస్తారండి, ఫోన్ చేస్తారండి. ఎందుకంటే రాజకీయ నాయకుల దగ్గరికి పబ్లిక్ వస్తారండి. రకరకాల ఇబ్బందులు ఉంటే పబ్లిక్ వస్తాడు. అందులో పోలీస్తో సంబంధం ఉన్న ఇబ్బందులు ఉంటే ఆ రాజకీయ నాయకులు పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తారు. అది వాళ్ళ కర్తవ్యం. అందుకే పబ్లిక్ ఎన్నిక చేశారండి, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, మినిస్టర్గా. తర్వాత అంటే వాళ్ళు ఫోన్ చేయడం అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కర్తవ్యం చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ కూడా పోలీస్ డ్యూటీ చేయాలి. పోలీస్ డ్యూటీ ఏంటి? శ్రద్ధగా వినడం, తర్వాత అది న్యాయంగా ఉంటే చేయడం, అన్యాయంగా ఉంటే చేయొద్దు. సో అవసరం ఉంటే మనం ఆ నాయకుడికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, ఈ కారణం అందుకే ఇది కరెక్ట్ కాదు, అందుకే మేము చేయడం లేదు. నేను నా ఫస్ట్ పోస్టింగ్ జమ్మలమడుగు, అక్కడ ఒక సీనియర్ పొలిటికల్ నాయకుడు నాకు చెప్పారండి, నా దగ్గరికి పబ్లిక్ వస్తే పోలీస్ సంబంధించిన ఏదైనా ఇష్యూ చెప్తే నేను మీకు చెప్తాను కాల్ చేసి. కానీ పబ్లిక్కి కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీరు న్యాయంగా ఉంటే, ధర్మంగా ఉంటే మీరు చేస్తారని, అన్యాయం అయితే మీరు చేయరని వాళ్ళు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సో మీరు న్యాయంగా ఉంటే మీరు చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతే. ఇంకా
మీరు అన్యాయంగా ఉన్నా కూడా మీరు చేస్తారని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయము. సో ఆ ప్రిన్సిపల్ నేను ఈరోజు కూడా ఫాలో చేస్తాను. కానీ పొలిటికల్ లీడర్లకి ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండడం కూడా గ్రేటే కదండి. అంటే చాలామంది అంటే మామూలుగా అంటే నేను ఎవరిని పర్సనల్గా ఇది కాదండి, మామూలుగా జనరల్గా జరిగే అంటే నేను విన్న విషయం చెప్తూ ఉన్నాను. అంటే మామూలుగా పొలిటికల్ లీడర్కి ఒకసారి అంటే పోలీసు వారికి ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు అది ఎలాగైనా చెయ్యండి అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి నేను ఒక చీఫ్ మినిస్టర్ గురించి చెప్తాను. నేను ఇంతకుముందు కూడా 3 జిల్లాల్లో ఎస్పీగా పనిచేశాను. ఒక రోజు రాత్రి ఒక చీఫ్ మినిస్టర్ నాకు కాల్ చేశారండి. ఎందుకంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఆ రూలింగ్ పార్టీకి చెందిన 70 మందిని నేను అరెస్ట్ చేశాను, పట్టుకున్నాను. ఎమ్మెల్యే గారికి తెలుసు ఎస్పీ దగ్గరికి వెళ్ళినా లాభం ఉండదు అని నా మాట వినారని నేరుగా పరిగెత్తి సీఎం ఆఫీస్కి వెళ్ళారండి. సీఎం నాకు కాల్ చేసి, బాక్షి ఈ 70 మంది మా పార్టీ కార్యకర్తలు నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా వదలాలి. నేను చెప్పాను, సార్ మేము అందరినీ బాగా కోటింగ్ ఇచ్చి జైలు పంపిస్తా. ఎందుకు బాక్షి నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు? సార్ ఇలా చేస్తేనే శాంతి భద్రత నేను కాపాడగలుగుతాను. ఓకే బాక్షి, నీ ఇష్టం, గో అహెడ్. అప్పుడు ఎమ్మెల్యే బాధపడి నా దగ్గరికి తర్వాత చెప్పాడని, సార్ నేను మీ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, మీరు నా మాట వినరని నాకు తెలుసు, మీరు సీఎం గారి మాట కూడా వినరని నేను ఊహించలేదు సార్. సో నాకు ఏడీజీ ఇంటి కూడా అప్పుడు కాల్ చేసి, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు, సీఎం చెప్పిన మాట కూడా నువ్వు వినవు, ఇది కరెక్ట్ కాదని నాకు చెప్పారండి. అది నేను మాత్రం సార్ నాకు ఏం అనిపించింది అదే చేశానని చెప్పాను. తర్వాత సీఎం గారు మళ్ళీ ఇంకేం అంటే కోపమే రాలేదు, అదే చెప్తున్నా. ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారని నేను చెప్తున్నా. అలాంటి క్వాలిటీ ఉండడం కూడా అదే చెప్తున్నా, నాయకుల్లోని అదే చెప్తున్నా. సో అదే చెప్తున్నా సార్. ఇది ఎంతకాలం అయింది సార్? అది నన్ను చెప్పను, నా జీవితంలో జరిగింది అని చెప్తున్నా. అదే మీ ఫస్ట్ పోస్టింగ్ టైంలో లేకపోతే నేను అది చెప్పను. ఓకే సార్, చెప్పను సార్. యాక్చువల్గా అంటే మీరు ఇంతకుముందు ఇక్కడికి రాకముందు ఏడీజీపీగా కూడా పనిచేశారు మీరు, లా అండ్ ఆర్డర్ దాంట్లో కదండి. సో యాక్చువల్గా అంటే మీరు ఎంతో సమాజాన్ని, ఎంతోమంది వ్యక్తుల్ని, ఎంతోమంది నేరస్తుల్ని చూస్తుంటారు. అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు అంటే నన్ను అడిగితే యాక్చువల్గా ఒక డాక్టరు ఎలాగ మానసిక నిపుణుడు అంటే ఒక సైకాలజిస్ట్గా ఎలా ఉండాలో అట్లాగే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఒక సైకాలజిస్ట్ అయి ఉండాలి. అంటే ఆ కైండ్ ఆఫ్ ఆ క్వాలిటీస్ ఉంటే అవతల వాళ్ళకి కావాల్సిన విధంగా మౌల్డ్ చేయొచ్చు, న్యాయం చేయొచ్చు. సో ఇలాగ చూసినా మీరు ఎంతోమందిని చూసినా మీ జీవితంలో మర్చిపోలేని కేసెస్ ఏవైనా ఉన్నాయా సార్? అంటే కేసెస్ గురించి కాదు కానీ 2 మర్చిపోలేని సంఘటనల గురించి మీకు చెప్తా. మొదటి సంఘటన జరిగింది, నేను అప్పుడు ఉమ్మడి నిజామాబాద్లో జిల్లాలో ఎస్పీగా పనిచేసేవాడిని. ఒకరోజు డీజీ గారి ఫోన్ వచ్చింది. ఓకే. అప్పుడు రామకృష్ణ అని ఒక పెద్ద నక్సలైట్ లీడర్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఆదిలాబాద్ నిజామాబాద్ సరిహద్దులో. ఆల్మోస్ట్ ఇది 10-12 ఇయర్స్ అయినట్టుందండి. 12 ఇయర్స్ 22 ఇయర్స్ 22 ఇయర్స్. ఓకే ఓకే. రామకృష్ణ గారిది. డీజీ సార్ ఫోన్ చేసి అడిగారండి, ఈ రామకృష్ణ గారి జబ్బు నుండి ఏం దొరికింది నీకు ఐడియా ఉందా? యాక్చువల్గా అది జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో. ఓకే. నా జిల్లా కాదు. నేను చెప్పాను, సార్ నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. చూడు, అప్పుడు ఆయన ఒక విషయం చెప్పారండి, ఇప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. అప్పుడు నక్సలైట్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండేది. ఎస్పీలు ఎక్కువసేపు క్యాంప్ ఆఫీస్లో కూర్చొని పబ్లిక్తో కలిసేవారండి. పొద్దున నుండి రాత్రి దాకా క్యాంప్ ఆఫీస్లో కూర్చొని కలిసేవాళ్ళం. సో డీజీ సార్ ఏం చెప్పారంటే, రామకృష్ణ గారి పొజిషన్ నుండి నీ క్యాంప్ ఆఫీస్ మొత్తం ప్లాన్ దొరికింది. వాళ్ళు ఆదిలాబాద్ నుండి బయలుదేరి డైరెక్ట్గా నీ ఆఫీస్కి వస్తున్నాడు,
క్యాంప్ ఆఫీస్ అంటే రెసిడెన్స్, ఇల్లు. సో అటాక్ చేయాలంటే వాళ్ళ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు దాదాపు 15 మంది గ్రామస్తులుగా నటించి, ఇప్పుడు చలికాలం, షాల్వా కప్పి లోపల AK-47 అండ్ గ్రెనేడ్స్ తీసుకొచ్చి సడన్గా ఆకస్మికంగా గ్రెనేడ్ విసరడం అండ్ AK-47 నుండి నాన్ స్టాప్ ఫైరింగ్ చేసి ఎస్పీ గారిని హతమార్చాలి, ఎస్పీ భార్యని హతమార్చాలి, పిల్లల్ని హతమార్చాలి, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అందరినీ హతమార్చాలి. మన భారతదేశంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. అటువంటి సెన్సేషన్ సృష్టించడానికి ప్లాన్ చేశాడు. నేను వస్తూ మార్గ మధ్యలో ఇలా జరిగింది, చచ్చిపోయాడు. సో ఆ రోజు నేను అనుకున్నాను, ఇది నా పునర్జన్మం. ఇది జరిగింది 2002-03 ఆ టైంలో. మళ్ళీ 2007లో ఇంకొక మర్చిపోలేని సంఘటన జరిగింది. డేట్ కూడా గుర్తుంది, 25వ తేదీ ఆగస్ట్ నెల. ఓకే. అప్పుడు నేను హైదరాబాద్లో 1st బెటాలియన్ కమాండెంట్గా పనిచేసేవాడిని. ఆ రోజు శనివారం ఫ్యామిలీతో కలిసి సాయంత్రం లుంబిని పార్క్ వెళ్ళాను. 7 గంటలకు సాయంత్రం లేజర్ షో మొదలైంది. మేము లోపలికి వెళ్ళాము. అప్పుడు 15 నిమిషాలు దాటినాయి. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం నిండిపోయింది. ఒక రోలో మాత్రమే దాదాపు 10 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా కోసమే ఆ 10 సీట్స్ ఖాళీ పెట్టారని ఆలోచించి మేము అక్కడికి వెళ్ళి చివరి 4 సీట్లు అక్కడ కూర్చున్నాం. మేము 4, భార్య, 2 పిల్లలు, నేను. 5 నిమిషాల తర్వాత బాంబు పేలింది. తర్వాత మాకు తెలిసింది ఆ సీట్స్ ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే ఆ టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి కూర్చున్నారు. వచ్చి సీట్ కింద బాంబు పెట్టారు, ఎక్స్ప్లోసివ్ పెట్టారు. సార్ మీరు కూర్చున్న సీట్ కింద ఎక్స్ప్లోజివ్? నేను కూర్చున్న సీట్ కింద కాదు, వేరే ఆ మిగతా 6-7 సీట్స్ ఖాళీగా ఉన్నాయి కదా, అక్కడ పెట్టారు. డైరెక్షన్ మాత్రం మా వైపు కాదు, అదృష్టవశాత్తు అటువైపు. ఓకే. సో బాంబు పేలిన తర్వాత చూస్తే నా కుడివైపు కూర్చున్న వ్యక్తి తలకాయ పోయింది. అక్కడక్కడే 12 మంది మరణించారు. సో అప్పుడు ఇంకొక బాంబు పేలుడు జరుగుతుందని మా భార్య, మా పిల్లలు అందరూ పరిగెత్తి పారిపోయారు. తొక్కిసల్ట లాంటి పరిస్థితి. అవునండి, అవును. నేను అందరినీ పిలిచాను, రండి, ఇంకా చాలామంది క్షతగాత్రులు ఉన్నారు, కాపాడాలి. ఎవరు రాలే. అప్పుడు నేనే ఒకరిని బయటికి లాగడం. అప్పుడు నన్ను చూసి 1-2 వచ్చారండి. అదే సమయంలో వెంటనే నేను డీజీ గారికి కాల్ చేయడం, ఐజీ గారికి, ఏడీజీ గారికి, పోలీస్ అందరినీ అప్రమత్తం చేయడం, అంబులెన్స్ తీసుకొని నా బండిలో చాలామంది క్షతగాత్రులను దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం, చాలామందిని కాపాడగలిగాము. ఆ రోజు మీరు చూస్తే ఈరోజు కూడా ఇంటర్నెట్లో మీకు అది ఇన్ఫర్మేషన్ ఉంది, సమాచారం ఉంది. గోకుల్ చాట్లో చాలా ఎక్కువ మంది చనిపోయారు, కానీ లుంబినిపాట్లో అంతమంది చనిపోలేదు. అది నేను వెంటనే అందరినీ అలర్ట్ చేసి అంబులెన్స్ తీసుకురావడం, డాక్టర్స్ని అలర్ట్ చేయడం, ఇమీడియట్గా క్షతగాట్లను షిఫ్ట్ చేయడం, వాళ్లకు వెంటనే వైద్యం ఏర్పాటు చేయడం, దానివల్ల చాలామంది బతికాడు. సో ఈ అది కూడా నా 2 పునర్జన్మం. సో అక్కడ మీరు యాక్చువల్గా బేసికల్గా డాక్టర్గా నేను ఓటీలో ఉన్నాము, అది అంతా మానిటర్ చేయడం, అంత చూడడం. సో ఈ 2 సంఘటనలు నేను జీవితంలో మర్చిపోలేను. సార్ ఈ 2 సంఘటనల తర్వాత మీరు ఏమనుకున్నారు సార్? ఇందాకలా అన్నారు పునర్జన్మ అని అన్నారు ఇందాక. సో తర్వాత అంటే ఒక పునర్జన్మ వచ్చిన తర్వాత అంటే మోక్షం వచ్చింది అంటారు. అంటే మొత్తం ఒక డివోషనల్గా లేకపోతే ఆలోచన పరంగా ఒక హయ్యెస్ట్ పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత
మళ్ళీ ఒక రకమైన ఒక మోక్షం అని అంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ ఇది. అట్లాగా మీకు ఈ 2 సెకండ్ల తర్వాత ఏమనిపించింది? ఒక పోలీస్గా మీరు ఎలాంటి వేలో వెళ్ళాలనిపించింది? పోలీస్గా కాదు, మనిషిగా. ఓకే. మనిషిగా నాకు ఒకే ఒక ఫీలింగ్ వచ్చింది. భగవంతుడు ఎందుకు బతికించారంటే, నేను బతికి ఉంటే ఇంకా 10 మందికి సాయం చేసుకోవచ్చు. భగవంతుడు చెప్పిన పని చేయొచ్చు. ఆ పని చేయడానికి నేను బతికి ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏఎస్పీ దగ్గర నుంచి మీ ఫస్ట్ ఇది పోస్టింగ్ ఏఎస్పీ, అక్కడి నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు. సో ఇందులో అంటే ఈ 30 years జర్నీలోని అంటే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు చెప్పారు కదండి, మర్చిపోలేని సంఘటనలు, మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సంఘటనలు. అట్లాగా నేరస్తులు కావచ్చు, నిరపరాధులు కావచ్చు, లేకపోతే మీరు చూసిన కేసెస్లో వ్యక్తులు కావచ్చు, ఎవరైనా అంటే కేసెస్ కావచ్చు, మీరు డీల్ చేసిన వాటిలోనే అంటే మర్చిపోలేనివి లేకపోతే ప్రభావితంగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినవి ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు నేను సిబిఐలో పనిచేస్తున్నప్పుడు శారదా చిట్ ఫండ్ కేసు దర్యాప్తు చేశాను. ఓకే. అప్పుడు చాలామంది ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, ఎక్స్ మినిస్టర్స్ని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. అప్పుడు ఒక ఎక్స్ మినిస్టర్ని అరెస్ట్ చేస్తే యూనియన్ హోమ్ సెక్రటరీ కాల్ చేశారు హెల్ప్ చేయడానికి. అది సెంట్రల్ నుండి అది మేము ఎక్స్పోజ్ చేశాము. ఆయన్ని యూనియన్ హోమ్ సెక్రటరీ పోస్ట్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ తొలగించారు. ఓకే. సో ఇది ఒక ముఖ్యమైన సంఘటన, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. సార్ యాక్చువల్గా మీరు వైజాగ్ రాకముందు కూడా ఇంతకుముందు అంటే వైజాగ్లో కమిషనర్గా పోస్టింగ్ తీసుకోకముందు కూడా చాలాసార్లు వైజాగ్ వచ్చున్నారు. 2000 ఇందాక చెప్పారు కదండి, 1999 నుంచి వైజాగ్ అనేది బెంగాలీస్కి, ఒరియా పీపుల్కి ఎక్కువ వైజాగ్తో ఎక్కువ అనుబంధం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు కూడా ఎక్కువ వచ్చేది వాళ్ళే కదండి. అక్కడ బీచెస్ ఉన్నా కూడా వైజాగ్ బీచ్ వచ్చి చూడడం అనేది వాళ్ళకి ఒక అద్భుతమైన ఫీలింగ్. అట్లా మీరు చదువుకునేటప్పుడు ఇక్కడ వైజాగ్ రావడం ఏమైనా జరిగిందా సార్? నేను ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను 1999 సంవత్సరం. అదే సంవత్సరం. ఓకే. కానీ వైజాగ్తో ఇంకొక అనుబంధం ఉంది. 2001 సంవత్సరం 2001 నా పెళ్ళి జరిగింది. ఓకే. అప్పుడు హనీమూన్ ఎక్కడ సెలబ్రేట్ చేయాలి, నా వైఫ్తో అడిగాము. వైఫ్ ఫస్ట్ చెప్పింది స్విట్జర్లాండ్ వెళ్దాం. మా ఫ్రెండ్స్ కూడా కొందరు ఉన్నారు అక్కడ, ఇంకా ఫ్రెండ్స్తో అడిగాము. ఒకడు హనోలులు చెప్పారు, రకరకాల నేపాల్ కూడా చెప్పారు. సో అంతా అయిపోయినాక నేను చెప్పాను, సరే ఎవడు స్పాన్సర్ చేస్తాను, ఎందుకంటే ఈ అన్ని అక్కడికి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బు లేదు, మేమిద్దరం వెళ్ళాలి. అప్పుడు అందరూ ఏమన్నారంటే, మేము సజెషన్ ఇచ్చాము, స్పాన్సరింగ్ గురించి నువ్వు అడగలేదు కదా, ఓకే, ఆ బాధ్యత మేము వహించలేము. అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత అప్పుడు మేము నా పోస్టింగ్ జమ్మలమడుగు క్యాల్కటా నుండి జమ్మలమడుగు రావాలంటే కొడమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. నెల్లూరు అక్కడ స్టేషన్, అక్కడ దిగి బై రోడ్ వెళ్ళాలి జమ్మలమడుగు. ట్రైన్ ఎక్కాను, రైలు ఎక్కాను. నా వైఫ్ పోతూ నాకు చెప్పారండి, అందరూ పెళ్ళి తర్వాత ఏదో ఒక చోట మంచి చూడాల్సిన ప్లేస్కి వెళ్తారండి, హనీమూన్ కొరకు మన జీవితం మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, డైరెక్ట్గా జమ్మలమడుగు వెళ్తున్నాం. సరే, జమ్మలమడుగులోనే హనీమూన్ సెలబ్రేట్ చేస్తాం, ఇంకా మన జీవితంలో అదే ఉంది. నేనేం అనలే. వైజాగ్ ట్రైన్ ఆగిన తర్వాత ఆకస్మికంగా అప్పుడు వైఫ్కి చెప్పాను, ఇక్కడ దిగుతాం. జమ్మలమడుగు వచ్చేసిందా? లేదు, జమ్మలమడుగు కాదు, విశాఖపట్నం. ఆ ట్రైన్ వైజాగ్ వస్తుంది, వైజాగ్ వెళ్తుంది. ఓకే. సో నేను చెప్పాను, ఇక్కడ మేము దిగాలి.
అది కాదు, నువ్వు చెప్పావు కదా నెల్లూరులో దిగాలి, ఇది సర్ప్రైజ్, మేము ఇక్కడ దిగుతాం. ఎందుకు దిగాలి, ఇక్కడ నుండి చాలా దూరం కదా జమ్మలమడుగు. చూడు, నేను చెప్పాను వైఫ్కి, బెంగాలీస్ సముద్రం చూడాలంటే దీఘా వెళ్తారు, బెంగాల్లో ఉంది దీఘా. మౌంటైన్స్ హిల్స్ చూడాలంటే డార్జిలింగ్ వెళ్తారు, హిల్ స్టేషన్. వైజాగ్లో ఒకవైపు సముద్రం, మరోవైపు హిల్స్. ఇది డార్జిలింగ్ ప్లస్ దీఘా కంబైన్డ్. కాబట్టి ఇటువంటి ప్లేసు, చూడాల్సిన ప్లేసు, టూరిస్ట్ ప్లేసు మన దేశంలో ఎక్కడ లేదు. భలే చెప్పారు సార్. వైజాగ్ కోసం ఎప్పుడు అంటే ఈ విధంగా నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో హనీమూన్ సెలబ్రేట్ చేయడానికి దీనికంటే బెటర్ ప్లేస్ మనకు మన దేశంలో దొరకదు. సో ఇక్కడ భీమిలీలో ఉన్నాము. అప్పుడు భీమిలీ అంటే అంత డెవలప్మెంట్ లేదు, అంత డెవలప్మెంట్ లేదు. కానీ సముద్రం దగ్గర ఏదో ఒక రూమ్లో ఇద్దరం స్పెండ్ చేసాము. ఇప్పుడు కూడా గుర్తుంది. ఎప్పుడైనా భీములు వెళ్ళినప్పుడు ఆ పరిసరాలు చూస్తూ ఉంటారా సార్? అవునండి, గుర్తొస్తూ ఉంటాయా? అవునండి, గుర్తు వస్తుంది. మీ మేడం గారితో చేసుకుంటూ ఉంటారా? అవునండి. ఎందుకంటే అక్కడే హనీమూన్ మేము సెలబ్రేట్ చేసాము భీమిలీలో. సార్, ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా అడుగుతున్నాను, అంటే మీరు పోలీస్ ఆఫీసర్ కాబట్టి అడుగుతున్నాను. అంటే మన దేశంలో మావోయిస్ట్ ఉద్యమం అనేది, మూవ్మెంట్ అనేది ఎలా ఉందండి? ఎలా ఉందని మీరు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నక్సల్బారీ నుండి మొదలైన మూవ్మెంట్ ఇంతకుముందు చూస్తే కొందరు పేద ట్రైబల్స్కి న్యాయం జరగట్లేదు, అందుకే మేము ఇలాగే పోరాటం చేయాలని ఆ ఫీలింగ్తో కొందరు వచ్చారండి ఇంతకుముందు. కానీ ఇప్పుడు చూస్తే మావోయిస్ట్ అందరూ తుపాకీ చూపెట్టి బెదిరించి డబ్బు వసూలు చేయడం తప్ప వాళ్ళకు ఏమీ రాదు. ఎటువంటి ఐడియాలజికల్ కమిట్మెంట్ ఇప్పుడు ఉన్న మావోయిస్ట్కి లేదు. ఇంతకుముందు 1970s 80s చూస్తే కొందరికి ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. క్లియర్ కట్ ఎక్స్ట్రాక్షన్, ఇంకా ఏమీ లేదు. సరే, అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే అండి, యాక్చువల్గా ఈ మధ్య హిడ్మా ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆ ఇష్యూ మీద రకరకాల కథనాలు మీడియాలో కూడా వినిపించాయండి. అంటే యాక్చువల్గా అతను లొంగిపోవడానికి వస్తుంటే ఒక ఫేక్ ఎన్కౌంటర్ జరిగింది అన్నట్టు కొన్ని నేరేటివ్స్ ఇలాంటివన్నీ అంటే బయట సోషల్ మీడియాలో కావచ్చు, బయట జనాల్లోకి కూడా వెళ్ళడం జరిగింది. అంటే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు సార్ ఒక పోలీస్ ఆఫీసర్గా? ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ జరిగింది వేరే జిల్లాలో, వైజాగ్ సిటీలో జరిగింది. కాబట్టి నాకు ఆ విషయం గురించి అవగాహన లేదు. నేను అంటుంది అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా మీకు ఎలాంటి ఒక ఒపీనియన్ ఉండొచ్చు అని అడుగుతున్నాను. నా ఎటువంటి ఒపీనియన్ లేదు, ఎందుకంటే ఆ ఇష్యూ గురించి నాకు పూర్తిగా సంవత్సరం లేదు. సార్, ఇప్పుడు వైజాగ్ కమిషనర్గా మీరు వచ్చిన తర్వాత క్రైమ్ రేటింగ్ సంబంధించి ఎట్లా ఉంది సార్ పరిస్థితి? అంటే ఎందుకంటే ఈ మధ్య యూత్ ఎక్కువగా గంజాయి ఇలాంటి వాటికి వాళ్ళు బానిసలు అవుతున్నారు, ఇట్లాగానే వినిపిస్తూ ఉంటుంది. అంటే దానికి సంబంధించి మీరు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? లాస్ట్ 1 year చూస్తే క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిపోయింది. దాదాపు ఆల్మోస్ట్ 10% తగ్గిపోయింది ఆల్ హెడ్స్లో కలిపి. అందులో ముఖ్యంగా క్రైమ్ అగేన్స్ట్ విమెన్, క్రైమ్ అగేన్స్ట్ SCs అండ్ STs బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు క్రైమ్ అగేన్స్ట్ విమెన్ చూస్తే మన దేశంలో సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ నారీ రిపోర్ట్ 2025 ప్రకారం వైజాగ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం ప్రతి నెల పబ్లిక్ సాటిస్ఫాక్షన్ సర్వే ప్రతి డిపార్ట్మెంట్ గురించి చేస్తారండి. ఆ రిజల్ట్ కూడా ఇప్పుడు అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ పరిణామం చూస్తే ఉమెన్ సెక్యూరిటీలో పబ్లిక్ పర్సెప్షన్లో మన రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే అందులో వైజాగ్కి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. సో క్రైమ్ చూస్తే లాస్ట్ 1 yearలో తగ్గింది. పబ్లిక్ పర్సెప్షన్లో వైజాగ్ నంబర్ 1, నారీ రిపోర్ట్లో వైజాగ్ నంబర్ 1. సో
ఎస్సీ ఎస్టీ మీద అట్రాసిటీ కేసులు కూడా గణనీయంగా తగ్గింది. సో వైజాగ్ పోలీస్ బాగా పనిచేస్తారని నాకు అనిపిస్తుంది. సార్ ఈ మధ్య సైబర్ క్రైమ్స్కి సంబంధించి అంటే బాగా చదువుకున్న వాళ్ళు అంటే ఆ మధ్య మన దగ్గరే ఒకటి కేసు రిజిస్టర్ అయినట్టు నాకు గుర్తండి, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్. యాక్చువల్గా ఒక ప్రొఫెసర్ గారు ఎవరో నాకు తెలియదు, బాగా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఒక పర్సన్ డిజిటల్ అరెస్ట్ అనే దానికి భయపడిపోయి వాళ్ళకి ఎంతో కొన్ని లక్షలో కోట్లు ఏదో సమర్పించుకున్నారు అంటే అట్లాగా ఒక చీటింగ్ జరిగింది ఇట్లాగని వినిపించింది. మన వైజాగ్కి సంబంధించిన కేసు అనుకుంటా. అట్లాంటివి మన దేశంలో ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ డిజిటల్ అరెస్టులు ఇలాంటి కేసెస్ అన్నీ రిజిస్టర్ అవుతున్నాయండి. దానికి సంబంధించి ప్రజలు ఎలాంటి అవేర్నెస్ తెచ్చుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒక ప్రోగ్రాం మొదలుపెట్టాను మన జిల్లాలో నవ సమాజ నిర్మాణం. ఓకే. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి నేను పర్సనల్గా వెళ్తున్నాను. అక్కడ సైబర్ క్రైమ్ మీద, డ్రగ్స్ మీద అండ్ ఆన్లైన్ క్రైమ్స్ అగేన్స్ట్ విమెన్ ఈ 3 టాపిక్ మీద మేమే అందరికీ లెక్చర్ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడు సైబర్ నేరాలు ఏ వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ఏ వ్యక్తికి అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్, ఆ వ్యక్తి విక్టిమ్ కావచ్చు, ఆ వ్యక్తి మోసపోవచ్చు. పరిస్థితి నిజంగా చూస్తే మన ప్రపంచంలో దారుణంగా ఉంది. మన నగరం కాకుండా, రాష్ట్రం కాకుండా, దేశం కాకుండా ప్రపంచం అంతా ఈ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిలో నేను దాదాపు 25 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సైబర్ నేరాల మీద. ఒక్కొక్క నేరం మీద ఒక్కొక్క ఫిల్మ్, డాక్యుమెంటరీ, చిన్న షార్ట్ ఫిల్మ్స్. సో అది కంటిన్యూస్గా మనం త్వరలో అది రిలీజ్ చేయబోతున్నాం. అది రిలీజ్ అయిన తర్వాత ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ, ప్రతి సినిమా హాల్, ప్రతి ఊరికి తీసుకెళ్తాం, వీధికి తీసుకెళ్తాం, అది చూపెడతాం. మా అభిప్రాయం ఆ ఫిల్మ్ చూసిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారు ఎటువంటి తప్పులు మనం చేస్తున్నాం. దానివల్ల ఖచ్చితంగా సైబర్ నేరాలు తగ్గిపోతాయని నేను ఆశిస్తున్నాను. సార్ యాక్చువల్గా వైజాగ్ అనేది ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ప్రెస్టీజియస్ నగరం. సో వైజాగ్ ఈజ్ ద టాప్ సిటీ. అమరావతి అనేది కొత్తగా నిర్మాణం అవుతుంది రాజధాని, సరే అది నిర్మాణం అయిన తర్వాత అది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అవుతుంది, కాదంటలేదు. కానీ వైజాగ్ అనే దానికి ఒక రకమైన అద్భుతమైన అంటే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చాలా ఇక్కడికి వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడికి మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత సీఎం గారు ఏమైనా మీతో పర్సనల్గా అంటే ఈ విధంగా చేయండి అంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏమైనా సూచనలు, ఏమైనా షేరింగ్ ఆఫ్ థాట్స్ ఏమైనా చేసుకున్నారు సార్ చంద్రబాబు గారు మీరును? అవునండి, సీఎం సార్ రెగ్యులర్గా టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ అండ్ విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్, ఈ 2 ప్రిన్సిపల్స్ గురించి రెగ్యులర్గా చెప్తారండి. సో నేను కూడా 2 ఫాలో చేస్తున్నాను. మీకు తెలుసు, నేను వచ్చిన తర్వాత లాస్ట్ 1 year 5 monthsలో దాదాపు 14,000 CCTVs ఏర్పాటు చేశాము. అదే మాదిరిగా 15 డ్రోన్స్ ఏర్పాటు చేశాము. ఆ డ్రోన్స్లో నైట్ విజన్ డివైస్ కాకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఫోకసింగ్ లైట్, సైరన్ అన్నీ ఉన్నాయి. సో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు డ్రోన్ ద్వారా, CCTV ద్వారా పోలీసింగ్ జరుగుతుంది. అదే మాదిరిగా తక్కువ పోలీసు ఉన్నా కూడా మన పోలీసింగ్ మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. అందుకే సీఎం సార్ మొన్న CII సమిట్ అక్కడి రోజు అందరూ వింటూ ఉండగా వైజాగ్ సిటీ పోలీస్ చూపెట్టారండి, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అని చాలా అప్రిషియేట్ చేశారండి. సో సీఎం గారి ఆదేశాల ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం. ఆయన డ్రీమ్స్ మేము ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. సార్ అలాగే మీకోసం నాకు ఒక విషయం తెలిసిందండి. అంటే మీరు నైట్ 2-3 వరకు నిద్రపోరంట, అంటే ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయంట రెగ్యులర్గా. అంటే ఇప్పుడు నేను ఎదురుగా ఉంటేనే ఎన్నో కాల్స్ వెయిటింగ్లో ఉన్నాయి, చూస్తూ ఉన్నాను నేను.
ఎంతోమంది చాలామంది బాధితులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, మీతో మాట్లాడడానికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఫోన్ నెంబర్ ఇవ్వడం ఏదైతే ఉందో అది ఒక రకమైన సెన్సేషన్ సృష్టించింది. అంటే వైజాగ్లో జనంకి సరే ఒక ఒక కమిషనర్ గారే స్వయంగా నంబర్ ఇవ్వడం అనేది అంటే వాళ్ళకి దగ్గరగా వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇందాక ఏదైతే మీరు చెప్పారో గుడ్ పోలీసింగ్ దానికి ఒక తార్కాణంగా నిలిచింది. సో ఆ విధంగా మీరు ఈ ఫోన్లు ఎక్కువ వస్తూ ఉండడం వల్ల నైట్ 2కి 3కి నిద్రపోతున్నట్టు నాకు తెలిసిందండి. నిజమేనా సార్? నిజమే. సో ఈ నిద్ర ఫోన్ కాల్స్ రెండు ఒకేసారి జరగదు. ఇదే మీరు నిద్ర త్యాగం చేయాలి, లేకపోతే ఫోన్ త్యాగం చేయాలి. ఓకే, తప్పదు అది. మీకు ఈ అంటే జనంకి ఈ నెంబరు ఇచ్చి డైరెక్ట్గా మీ డైరెక్ట్ నెంబరు ఇవ్వడం అనే కాన్సెప్ట్, ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? ఇప్పుడు నా ఆఫీస్కి ఒక వ్యక్తి వస్తారండి. ఆ వ్యక్తిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అతను ధనవంతుడా లేకపోతే పేదవాడా, అతనికి పల్లగ్వాడి ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఐడియా చేసుకోవచ్చు. నా దగ్గరికి వచ్చిన పోలీస్ స్టేషన్ వెళ్ళినా. అందుకే చాలామంది ఫస్ట్ రాగానే చెప్తారు, సార్ నేను సో అండ్ సో అక్కడ పనిచేస్తున్నా, ఆ సో అండ్ సో ఆయన నా తండ్రి, ఆమె నా తల్లి అని చెప్తారు. ఆ వ్యక్తిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అతను ధనవంతుడా లేకపోతే పేదవాడా, అతనికి పల్లగ్వాడి ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా, బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఐడియా చేసుకోవచ్చు. నా దగ్గరికి వచ్చిన పోలీస్ స్టేషన్ వెళ్ళినా. అందుకే చాలామంది ఫస్ట్ రాగానే చెప్తారు, సార్ నేను సో అండ్ సో అక్కడ పనిచేస్తున్నా, ఆ సో అండ్ సో ఆయన నా తండ్రి, ఆమె నా తల్లి అని చెప్తారు. వెంటనే ఆ ప్రవర్తన మారిపోతుంది ఆఫీసర్ది, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారిది అట్లా. కానీ నాకు ఒక కాల్ వచ్చింది నంబర్, నేను సేవ్ చేయలేదు. ఆ ఫోన్ ఎదుట ఉన్న వ్యక్తి ధనవంతుడా పేదవాడా నాకు తెలియదు కదా. అందుకే ఈ ఫోన్ కాల్ చేసి పేదవాడు అయినా కూడా న్యాయం కోసం ప్రయత్నం చేయొచ్చు. పేదవాడు అయినా సరే ధనవంతుడు అయినా సరే ఒకే రకంగా న్యాయం ఉంటుంది ఫోన్ కాల్ ద్వారా ఈ పోలీసింగ్ చేస్తే. అది ఒక కాన్సెప్ట్. రెండో కాన్సెప్ట్ వచ్చేసి మీరు చూసి ఉంటారండి, ప్రతి పోలీస్ స్టేషన్లో నా ఫోన్ నెంబర్ డిస్ప్లే చేశాను. ఇప్పుడు మన వైజాగ్ నుండి, ఆంధ్ర నుండి, లేకపోతే వేరే రాష్ట్రం నుండి, వేరే దేశం నుండి ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్ వెళ్ళినా అక్కడ న్యాయం జరగకపోతే నేరుగా నాకు కాల్ చేస్తాడు. దానివల్ల నా నంబర్ కూడా అందరికీ ఇచ్చాము. దానివల్ల ఒక పరిణామం, ఎటువంటి పరిణామం వచ్చింది, ఎవరైనా సరే న్యాయం చేస్తా, నాకు కొంత లంచం ఇవ్వాలి, వెంటనే నాకు కాల్ వస్తుంది. న్యాయం చేస్తా కానీ ఒక నెల తర్వాత రావాలి, వెంటనే నాకు కాల్ వస్తుంది. సో పోలీస్ వాళ్ళు ఎక్కడైనా అన్యాయం చేయడానికి, అసభ్యంగా ప్రవర్తించడానికి, దుర్వాసలు ఆడడానికి, దురుసుగా ప్రవర్తించడానికి, లంచం అడగడానికి పోతే పబ్లిక్ నాకు ఇమీడియట్గా తెలియజేస్తున్నారు. ఓకే, అందుకే ఇవన్నీ సంఘటనలు తగ్గినాయి. అవినీతి తగ్గింది, పబ్లిక్తో మిస్బిహేవియర్ తగ్గింది. పబ్లిక్కి ఇప్పుడు అందరికీ తెలుసు, మా దగ్గర న్యాయం జరగకపోతే వెంటనే సిపి గారికి కాల్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కువ మంది పేదవాళ్లకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఈ ఫోన్ ఒక ఆయుధం, ఫోన్ నంబర్. చాలా చోట్ల ఏం జరిగింది మా ఎస్ఐ గారికి తెలియదు, సిఐ గారికి తెలియదు, ఎస్పీ గారికి తెలియదు, డీసీపీ గారికి తెలియదు, నాకు తెలుసు. కానీ జరిగిన వెంటనే నాకు కాల్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఎక్కడ గాంజాయి అమ్ముతున్నారు, ఎక్కడ ఎవరు గాంజాయి కొంటున్నారు, అంత ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. సో ఇది ప్రజల చేతుల్లో ఒక ఆయుధం, నా చేతుల్లో కూడా ఒక ఆయుధం. సో దానివల్ల నా రాత్రిపూట నేను నిద్రపోలేను, నా ఫ్యామిలీ లైఫ్ బాగా డిస్టర్బ్ అయింది. కానీ దానివల్ల ప్రజలకు మేలు జరిగింది. మన వైజాగ్లో
బెటర్ పోలీసింగ్ సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. సార్ చాలాసార్లు అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఉంది కదండి, ఏదైతే సేయింగ్ ఉందో అది నేరమయ సంఘటనకు కూడా, నేరస్తులకు కూడా పనికొస్తుంది కదండి. అంటే నేరస్తుడు ఒక వ్యక్తి నేరం చేయడం కంటే ముందు, అంటే నేరం చేసేవారు కాకుండా అతను నేరస్తుడు కాకుండా కాపాడడం ఏదైతే ఉంటుందో అది ఇంకా మంచిది కదండి. అంటే అతని నేరం అనేది జరగకుండా మనం చెయ్యొచ్చు. సో దానికి సంబంధించి మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? ఇప్పుడు మేము ఒక కొత్త ప్రోగ్రాం పెట్టాము. మన దేశంలో ఎక్కడ లేని విధంగా, మన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మిషన్ జ్యోతిర్గమయ. ఓకే. తమసో మా జ్యోతిర్గమయ అనే ఒక శ్లోక ఉంది. చీకటి నుండి వెలుతురు వైపు మనం వెళ్దాం. జైలు నుండి ఎవడెవడు బయటికి వస్తున్నాడు, క్రిమినల్స్, వాళ్ళు అందరినీ ప్లస్ అది వాళ్ళు అండర్ ట్రయల్ ఉండొచ్చు, లేకపోతే కన్విక్షన్ అయిపోయింది అప్పుడు బయటికి వచ్చారు, వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ మిషన్ కింద వాళ్ళను పిలిపించి వాళ్లకు ఏం కావాలి, ఎటువంటి ఉద్యోగం కావాలి కనుక్కొని 1 by 1 మేము వాళ్లకు మర్యాదగా బతకడానికి మార్గం చూపిస్తున్నాం. ఈ నెలలోనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న అరౌండ్ 20 to 25 వ్యక్తులకు మేము ఇస్తాము. అంటే ఏంటి సార్, వాళ్ళకి ఏదైనా లోన్లు ఇప్పించడం, అదే బిజినెస్ చేసి అలా ఏర్పాటు చేయడం. ఎందుకంటే అది చేయకపోతే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, సమాజంలో చోట లేదు, నేరం చేయడం తప్ప వాళ్ళకు ఏమీ రాదు, తెలియదు, వాళ్ళు మరొకటి నేరం చేస్తారండి. సో ఈ మార్పు గురించి మీరు చెప్తున్నారు, నాకు నమ్మకం ఉంది. ఇలా అందరికీ మేము సాయం చేయగలిగితే వైజాగ్ నగరంలో ఒక పెను మార్పు వస్తుంది. అదే మాదిరిగా డ్రగ్ అడిక్ట్, మందు అడిక్ట్ వల్ల ఎవరెవరు రిఫార్మ్ అయినారు, రిఫార్మ్ అయినా కూడా చూడు డ్రగ్ అడిక్ట్ వెళ్తున్నారు, మందు అడిక్ట్ వెళ్తున్నారు, సోషల్ డిస్క్రిమినేషన్ అదే. సో వాళ్ళను కూడా అదే మాదిరిగా ఉద్యోగం ఇవ్వడానికి, ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఇదంతా చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, భవిష్యత్తులో వాళ్ళు నేరం చేయరని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదండి, యాక్చువల్గా ఒక డ్రగ్ అడిక్ట్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు రిఫార్మ్ అయినా కూడా వాళ్ళు వెళ్తూ ఉంటే సొసైటీ అనేది వాళ్ళుగా డ్రగ్ అడిక్ట్ అలా వెళ్తున్నాడు, తాగుబోతు అలా వెళ్తున్నాడు, ఇట్లాగని ఒక రకమైన డిస్క్రిమినేషన్ ఉంటుంది కదండి. అది చేంజ్ అవ్వాలంటే ముందు పీపుల్లోనే, అంటే అన్ని వర్గాల్లో కూడా ఒక రకమైన మార్పు అనేది సాధ్యం కావాలి కదా సార్. సో ఆ విధంగా ఏమైనా మీరు అంటే రకరకాల పీపుల్ని లేకపోతే రకరకాల కమ్యూనిటీస్ని ఇలాంటి వాటిని అన్ని గ్యాదర్ చేసి ఇలాంటివి ఏమైనా వాళ్ళతో డిస్కస్ చేయడం, దానికి సంబంధించి ఏదైనా ముఖాముఖి ప్రోగ్రామ్ చేస్తున్నాం, పబ్లిక్తో కలిసి మాట్లాడుతున్నాం. కానీ చూడండి, నేను అనుకుంటాను అతను త్రాగబోతుడు, పోలీస్ వాళ్ళు అతనికి ఒక షాప్ ఏర్పాటు చేశారు, ఆ షాప్లో అతను అమ్ముతున్నాడు. నేను ప్రతిరోజు గమనిస్తూ ఉంటాం, అతను త్రాగడం లేదు, మంచిగా ప్రవర్తిస్తున్నాడు, మర్యాదగా జీవిస్తున్నాడు. మా ఒపీనియన్ మారిపోతుంది, అందరూ ఇలాగే మారిపోతారు. సో ఈ మార్పు తీసుకురావడానికి ఈ మిషన్ జ్యోతిర్గమయం చాలా బాగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. సార్ ఇప్పుడు చాలాసార్లు అంటే నేను విన్న మాట అండి, అంటే నాకు నిజం ఎంతో తెలీదు, వాట్స్ ద ట్రూత్ అనేది నాకు తెలీదు, కానీ విన్నది ఏంటంటే యాక్చువల్గా గంజాయికి సంబంధించిన ఏ కేసులు ఉన్నా కూడా అవి ఎక్కువ వైజాగ్ ఇటువైపు అంటే ఈ ఏరియాస్ వైపు ఎక్కువ పట్టుబడుతూ ఉంటాయి, ఇలాంటివని వింటూ ఉన్నానండి. అలాగే అంటే విన్న మాటలు నేను అడుగుతూ ఉన్నానండి, అంటే నాకు రియాలిటీ అనేది తెలీదు. చాలామంది యూత్ వాటికి లోన్ అవ్వడానికి, అంటే వాటికి బానిసలు అయిపోవడానికి రకరకాల గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి, అంటే రకరకాలుగా వాళ్ళు జనాల్ని ప్రలోభ పెట్టి ఒక బానిసలు చేస్తున్నారు. వైజాగ్లో కూడా ఎక్కువ ఉంది అని వినిపిస్తుంది సార్. దానికి సంబంధించి అంటే మీకుండే క్లారిటీ ఏంటి సార్? ఇప్పుడు అనుకోండి, నేను గంజాయికి బానిసై ఉన్నాను, గంజాయి ప్రతిరోజు నాకు కావాలంటే నా అమ్మ నాన్ని కొడతాను, నా చెల్లిని, నా అన్న, తమ్ముడు, అక్క, కుటుంబ సభ్యులు అందరినీ కొడతాను, స్నేహితుల్ని కొడతాను, డబ్బు నాకు గంజాయి కావాలి. వాళ్ళు ఇవ్వకపోతే నేను నేరం చేస్తాను, చైన్ స్నాచింగ్ చేస్తాను, దాడి దోపిడీ చేస్తాను, పిక్ పాకెటింగ్ చేస్తాను,
మొబైల్ స్నాచింగ్ చేస్తాను, కత్తి చూపెట్టి బెదిరించి డబ్బు లాగుతాను. సో ఇటువంటి నేరాలు మన ఊళ్ళో బాగా పెరిగిపోయినాయంటే మనం అర్థం చేసుకోవచ్చు, గాంజాయి బాగా పెరిగిపోయింది. ఎప్పుడు మీరే చూడండి, ప్రతిరోజు పేపర్ మీరు చదువుతారండి, అటువంటి నేరాలు వైజాగ్లో పెరిగిపోతూనే ఉన్నాయా లేకపోతే తగ్గిపోయింది? అటువంటి నేరాలు తగ్గిపోయినాయా? అది మీరు గమనిస్తే ఈ మధ్య తగ్గాయి. అదే మీరు గమనిస్తే మీకు తెలిసిపోతుంది. నేను చెప్పాల్సిన పని లేదు, నేను లాజిక్ గురించి మాట్లాడుతున్నా. గాంజాయి ప్రాబ్లం తగ్గిందా పెరిగిందా నేను చెప్పడం లేదు. గాంజాయి ప్రాబ్లం పెరిగితే ఏం జరుగుతుంది, మనకు సైన్స్ కనిపిస్తాయి. ఒక పేషెంట్కి జ్వరం అంటే కనిపిస్తుంది సైన్స్, టెంపరేచర్ పెరిగింది. గాంజాయి ప్రాబ్లం పెరిగితే ఈ నేరాలు పెరుగుతాయి. నేరాలు తగ్గుతున్నాయి అంటే ఖచ్చితంగా గాంజాయి కూడా తగ్గింది అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పాల్సిన పని లేదు, నేను ఇక్కడ పబ్లిక్ మీటింగ్లో చెప్పాల్సిన పని లేదు, మీరే అర్థం చేసుకోవచ్చు. జస్ట్ నేరం పెరుగుతుందా తగ్గిపోతుందా. కానీ సార్ ఇప్పుడు ఒక యూత్ అలాంటి వాటికి లోనయ్యి ఒకసారి క్రైమ్ చేస్తే కన్విక్ట్ అయితే తర్వాత అతనికి శిక్ష పడితే ఒక రకంగా అతని కెరీర్ మొత్తం పోయినట్టే కదండి. అందుకే నేను మిషన్ జతిన్ స్టార్ట్ చేశాం కదా. దానికి సంబంధించి అంటే యూత్కి మీరిచ్చే మెసేజ్ ఏంటి సార్? అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసిన ఒక వ్యక్తిగా మీరిచ్చే మెసేజ్ ఏంటి? నేను చిన్నప్పుడు ఒక మూవీ చూశాను, నాకు మూవీ అంటే చాలా ఇష్టం. చెప్పారు. ఒక ఫేమస్ పుస్తకం ఉంది, ఆ పుస్తకం ఫస్ట్ పుస్తకం వచ్చింది, తర్వాత పుస్తకంలో ఉన్న కథ బేస్ చేసుకొని ఒక మూవీ తయారైంది, గాన్ విత్ ద విండ్. చాలా ఫేమస్ మూవీ, చాలామంది చూశారు. నేను చూశాను సార్. అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, నేను ఎప్పుడు మర్చిపోను. టుమారో ఈజ్ అనదర్ డే. ఈరోజు వరకు ఏం జరిగింది జరిగిపోయింది, రేపు ఒక కొత్త రోజు, రేపటి నుండి నా జీవితం ఒక కొత్త జీవితం. అందరూ ఇది గుర్తుపెట్టుకోండి, ఈరోజు వరకు ఏం జరిగింది జరిగిపోయింది, రేపటి నుండి కొత్త జీవితం మొదలు పెట్టాం. మేము మీకు సాయం చేయడానికి, కొత్త జీవితం మొదలు పెట్టడానికి మీకు ఎటువంటి సాయం కావాలి మా దగ్గరికి రండి, మేము మీకు ఖచ్చితంగా సాయం చేస్తాం. కావాలంటే నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది, మీరు కాల్ చేయండి 7995095799. వైజాగ్లో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు సాయం చేయడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తాను, పగలు కానీ రాత్రి కానీ. సార్ యాక్చువల్గా అంటే వైజాగ్ కమిషనర్గా మీరు 1.5 year అయింది. అంటే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు అంటే జనం పల్స్ నేను చెప్తూ ఉన్నానండి. అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉంటే బాగుంటుంది, అంటే ఒక రిఫార్మ్ అనేది తయారయ్యి ఒక మంచి సిటీగా, ఒక పీస్ఫుల్ సిటీగా వైజాగ్ అనేది డెవలప్ అవుతుంది కదా, బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ అయితే జనంలో ఉంది సార్. సో వైజాగ్ని మీరు చిన్నప్పటి నుంచి వైజాగ్ని చూస్తూనే ఉన్నారు. వైజాగ్ మీకు ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందండి చూసిన ప్రతిసారి? ఒకటి అందమైన నగరం, ఇక్కడ నివసిస్తున్న పబ్లిక్ పీస్ లవింగ్, లా అవాయిడింగ్. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, కొత్త కొత్త ఇండస్ట్రీస్ స్థాపించడం జరుగుతుంది. కాబట్టి ఆకాశమే మన హద్దు, మనం ఏ లెవెల్కి రీచ్ అవుతాం మనం ఇప్పుడు ఊహించలేకపోతున్నాం. ఇదే నేను చెప్పొచ్చు, సిటీ ఆఫ్ డెస్టినీ. సార్ వైజాగ్ కమిషనర్గా వైజాగ్ని ఇంకే విధంగా ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు చివరిగా చెప్పండి సార్. ఇప్పుడు 1st April 2026 లోపల మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏఐని ఇంప్లిమెంట్ చేస్తున్నారా సార్? దానివల్ల చేయబోతున్నాం. చేయబోతున్నారు. దానివల్ల ఎటువంటి మార్పులు జరుగుతాయి అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ట్రాఫిక్ వాళ్ళు రెగ్యులేషన్ చేస్తారు, ట్రాఫిక్ కంజెషన్ జరగనీయకుండా. కొందరు ట్రాఫిక్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే ఫైన్, ఈ చలాన్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ట్రాఫిక్ పోలీస్ ఉంటే మేము హెల్మెట్ ధరిస్తాం, ఎవడు లేడు హెల్మెట్ పక్కన పెడతాం. పోలీసు ఉంటే ముగ్గురు కలిసి బైక్ నడిపిస్తున్నాం, నువ్వు దిగిపో, మళ్ళీ అక్కడి వరకు నడిచి రావు,
రావచ్చు, తర్వాత మళ్ళీ ఎక్కిస్తాం. కానీ ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాగానే ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా, ఎక్కడ హెల్మెట్ ధరించకపోతే ఆటోమేటిక్ ఈ చలాన్, ముగ్గురు కలిసి నడిపిస్తే ఈ చలాన్, ఇలాగే ఎటువంటి వయలేషన్ చేసినా ఆటోమేటిక్ ఈ చలానింగ్ జరుగుతుంది. కాబట్టి రోడ్ ప్రమాదాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు అతివేగం వల్ల చాలా కేసులు రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు, సివియర్ ఇంజురీస్ జరుగుతున్నాయి, ఇవన్నీ తగ్గిపోతాయి. నంబర్ 1. నంబర్ 2, ట్రాఫిక్ కంజెషన్, జామ్ బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే అప్పుడు 100% ట్రాఫిక్ పోలీస్ రెగ్యులేషన్, ట్రాఫిక్ రెగ్యులేషన్కి పనిచేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ ఎవరు చేయరు. 3వది, సింక్రొనైజేషన్ ఆఫ్ సిగ్నల్ జరుగుతుంది. ఒకసారి స్టార్ట్ అయితే ఎక్కడ ఆగకుండా ప్రతి సిగ్నల్ గ్రీన్గా అలా జరుగుతుంది. కాబట్టి వెహికల్ మూవ్మెంట్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది, మనం తొందరగా మన డెస్టినేషన్ గమ్యం తగ్గుతుంది. ఓకే. ఇంకొకటి గ్రీన్ ఛానల్, కొన్ని ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్, సీఎం గారి ప్రోగ్రామ్, లేకపోతే ఒక వ్యక్తి బ్రెయిన్ డెడ్, ఆ ఆర్గాన్స్ ఇమీడియట్గా హాస్పిటల్కి పంపాలి, గ్రీన్ ఛానల్ కావాలి, ఇవన్నీ చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఫేస్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి ట్రాఫిక్ జంక్షన్లో. ఎక్కడ గుమ్మిగుడి ఉంటారు, క్రౌడ్ ఉంటుంది అక్కడ. సో ఈ ప్రతి వ్యక్తి మొహం చూసి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాబేస్లో ఉన్న ప్రతి క్రిమినల్ ఫోటో కంపేర్ చేసి ఇతను అమ్రోహా జిల్లా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన నేరస్తుడు సో అండ్ సో అని గుర్తిస్తుంది ఆ కెమెరా. వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ వెళ్తుంది, ఇతను ఇంతకుముందు 3 మర్డర్స్ చేశారు, ఇప్పుడు వైజాగ్కి వచ్చారు, మేము పోయి పట్టుకుంటాము. లేకపోతే ఒక చోట కిడ్నాపింగ్ జరిగింది, వెహికల్ ఎక్కించి తీసుకెళ్తున్నారు, ఆ నంబర్ ప్లేట్ మొత్తం వైజాగ్లో ప్రతి చోట ఆ కెమెరా వెతుకుతుంది ఆ పర్టికులర్ నంబర్ ప్లేట్. పెందుర్తిలో జరిగింది ఇన్సిడెంట్, ఇప్పుడు తగడపు వలసలో డిటెక్ట్ అయిపోయింది, మనం అక్కడ పట్టుకుంటాం. ఓకే. సో నేరం చేయడం చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే నేరస్తుడు నేరం చేయడానికి వచ్చారు, ముందుగానే మేము పట్టుకుంటాం, నేరం జరిగినా కూడా వెంటనే పట్టుకుంటాం. సో నేరం చేయడం కష్టమవుతుంది, నేరం చేసిన తర్వాత పడిపోవడం కూడా కష్టమవుతుంది, రోడ్ ప్రమాదాలు తగ్గుతాయి, ట్రాఫిక్ కంజెషన్ తగ్గిపోతుంది, వైజాగ్ ఒక ఆదర్శమైన నగరంగా నిలిచిపోతుంది. సార్, యాక్చువల్గా బెగ్గర్స్కి సంబంధించి అంటే చాలాసార్లు ఈ సిగ్నల్స్ దగ్గర ఇక్కడ బెగ్గర్స్ వస్తూ ఉంటారు. సరే, కొంతమంది ఓకే, కొంతమంది మటుకు కొంచెం అంటే కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే ఒక రకమైన అంటే హ్యూమానిటీ యాంగిల్లో ఒక రకమైన బాధాకరమైన విషయం. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళు వెహికల్స్ వెంటనే గ్రీన్ సిగ్నల్ పడగానే వెహికల్స్ అన్ని గట్టిగా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి, వీళ్ళు అడ్డంగా వస్తూ ఉంటారు, కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ బెగ్గర్స్ ఇష్యూ ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి. సో దీనికి సంబంధించి యాక్చువల్గా ఆ మధ్య బెగ్గర్స్ ఫ్రీ సిటీగా వైజాగ్ని తీర్చిదిద్దుదాం అనుకుంటున్నాం అన్నట్టు కొన్ని మాటలు విన్నానండి. అది నడుస్తుందా సార్? దానికి సంబంధించి మిషన్ జ్యోతిర్గమ కింద మేము దాదాపు 400 బెగ్గర్స్కి రిహాబిలిటేట్ చేసాము. కొందరికి కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఎవడు ఉన్నాడు గుర్తించి వాళ్లకు అప్పచెప్పడం జరిగింది, ఒడిశా కానీ ఛత్తీస్గఢ్ కానీ వేరే రాష్ట్రం కానీ. కొందరికి మెంటల్ ఇష్యూ ఉంది, వాళ్ళకు మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ చేయడం జరిగింది. మిగతా అందరికీ షెల్టర్ హోమ్లో ఆశ్రయం కల్పించడం జరిగింది. ప్రతిరోజు మా డెడికేటెడ్ టీం బయటికి వెళ్తుంది, నగరంలో ఎక్కడ బిచ్చం అడిగినా తీసుకొచ్చి ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి అప్పచెప్పడం, హెల్త్ ఇష్యూస్ ఉంటే హాస్పిటల్లో చేర్పించడం, లేకపోతే ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కోసం ఏర్పాటు చేయడం, షెల్టర్ హోమ్ కావాలంటే షెల్టర్ హోమ్లో పెట్టడం, అది జరుగుతుంది. మీరు రేపు ఎల్లుండి టైం ఉంటే చూడండి, మన నగరంలో ఎక్కడైనా బిచ్చం అడిగిన వ్యక్తి మీకు కనిపిస్తే నాకు చెప్పండి. వైజాగ్లో బిచ్చం అడుగుతున్న వ్యక్తి మీకు కనపడదు. ఓకే. ఇది బెగర్ ఫ్రీ సిటీ కాదు,
బెగింగ్ ఫ్రీ సిటీ. బెగర్స్ ఉన్నారు కానీ వాళ్ళు బెగింగ్ చేయట్లేదు. ఓకే, వాళ్ళకి ఒక వేరే ఒక ఆల్టర్నేటివ్ అనేది చూపించడం జరిగింది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రీసెంట్గా ఈ మన మిషన్ జతిల్గమయ ప్రతి సిటీ పోలీస్కి పంపించి భారతదేశంలో ఉన్న ప్రతి పోలీస్ కమిషనర్కి ఇదే ఫాలో చేయమని చెప్పారండి. ఈ మంత్లో మనకు వచ్చింది ఇన్ రైటింగ్. ఓకే సార్, ఆఫ్టర్ రిటైర్మెంట్ మీరు మళ్ళీ మీ డ్రీమ్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో డాక్టర్ అంటే యా దానికి మళ్ళీ వెళ్తారా అండి? అవునండి, నేను ఎక్కడో చదివాను అది. సో ఆ విధంగా కూడా సమాజంతో మమేకమై ఉండాలనుకోవడం. ఓకే సార్, ఇప్పుడు పోలీస్ అనగానే రకరకాల ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో మీరు పోలీస్ బాస్గా ఉన్నారు ఇక్కడ సిటీకి. సో ఎక్కువ ప్రెషర్స్ ఉంటాయి కదండి. సో ప్రతి మనిషి ఇప్పుడు ఉండే హర్రీబరీ లైఫ్ స్టైల్లోని ఒక మోటివేషన్ అనేది అవసరం కదా సార్. మీరు ఎట్లా రీమోటివేట్ అవుతుంటారు? ఎనీ సీక్రెట్? నేను ప్రతిరోజు పొద్దున్న లేచి ఈరోజు నా ఆఖరి రోజు అని ఆలోచిస్తాను. ఓకే, సో ఆఖరి రోజు అయితే ఎలా గడపాలి, ఆ విధంగా గడపడానికి ప్రయత్నం చేస్తా. సో ఈరోజు నా ఆఖరి రోజు కాబట్టి రేపు నేను బతకను అని ఆలోచించి పనిచేస్తా. ఇదే నా మోటివేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వ్యూయర్స్ చూసారు కదండి, ఇది మన వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్చి గారి అంతరంగం. సో ఆయన మనతో ఎన్నో విషయాలు, అలాగే సమాజానికి పనికొచ్చే ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.